స్టార్ చిరంజీవి వేసిన బలమైన పునాదులపై మెగా ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలుగా నిర్మాతలుగా చిత్రసీమలో అడుగుపెట్టి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా అడుగుపెట్టారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. నాగబాబు గారళ్ల పట్టిగా మెగా హీరోలకు చిట్టి చెల్లెలుగా అందరి ప్రేమను పొందుతున్నారు. అయితే హీరోయిన్ కావాలన్న ఆమె కల కళ్ళలుగా మారిన మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిర్మాతగా నిలదొక్కుంటున్నారు. బుల్లితెరపై హోస్ట్గా తొలుత అడుగుపెట్టిన నిహారిక కొణిదెల ఆ తర్వాత ఒక మనసు మూవీతో హీరోయిన్గా టర్న్ అయ్యారు. ఈ సినిమా ఫ్లాప్ కాగా ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి తదితర సినిమాలతో నటించారు. ఇవి కూడా నిహారికకు నిరాశనే మిగిల్చాయి. ప్రముఖ వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లిని గ్రాండ్గా జరిపించారు పెద్దలు. కొన్నాళ్లుగా సజావుగా సాగిన వీరి కాపురం అనుకోకుండా బీటలు వారింది. జీవితంలోకి కలిసి సాగలేమని నిర్ణయించుకున్న ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంది. నిహారిక విడాకుల వ్యవహారం మెగా అభిమానులను తీవ్రంగా బాధించింది. వ్యక్తిగత జీవితంలో ఒక షాక్లో తగిలిన ఈ ఇన్సిడెంట్ నుంచి ఆమె కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సాయంతో నెమ్మదిగా బయటపడ్డ నిహారిక ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. హీరోయిన్గా సక్సెస్ కాకపోవడంతో తన బలం ఏంటన్నది గ్రహించిన నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు. వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు తెరకెక్కించిన నిహారిక గతేడాది కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను నిర్మించి తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టారు. ఈ సినిమాకు అవార్డులు, రివార్డులు వెల్లువెత్తాయి. ఈ సినిమా ఇచ్చిన జోస్తో మరిన్ని సినిమాలు తెరకెక్కించేందుకు నిహారిక సిద్ధమవుతున్నారు. నిహారిక గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పటికెప్పుడు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మెగా డాటర్ మరోసారి ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. నిహారిక రెండో పెళ్లి గురించి ఆమె తండ్రి నాగబాబు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె పెళ్లి చేసుకుంటుందని, అయితే దానికి సమయం రావాలని ఆయన వెల్లడించారు. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న నిహారిక కొణిదెల ఎప్పటికెప్పుడు తన సినిమాలు, షోలు, వ్యక్తిగత వివరాలను మీడియాతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో తన గ్లామర్ డోస్ కూడా నిహారిక పెంచారు. తాజాగా ఈ మెగా డాటర్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటన, ప్రొడక్షన్ తనకు రెండు కళ్ళ లాంటివని, ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అని చాలామంది అడుగుతుంటారు. నటన నా ప్యాషన్ అయితే నిర్మాణ రంగం నేను ఎదగడానికి తోడ్పడిందని నిహారిక స్పష్టం చేశారు. ఓ ఛానల్లో జడ్జిగా వెళ్ళిన నేను ఆ పక్క బిల్డింగ్లోనే ఉన్న నా ఆఫీస్కి వెళ్ళి నా ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నానని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు నా ప్రయాణం అంతా ఒక్కసారిగా గిర్రున తిరుగుతుందంటే హృదయం సంతోషం తట్టుకోలేకపోతుందని నిహారిక స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.